ఏదైనా సమస్య మరేదైనా ఇంకా డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగుతున్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ ధర్నాలు, నిరసనలు, సిట్యుయేషన్ ని బట్టి దీక్షలు. అటు అధికార పార్టీపై అటాక్, ఇటు బీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడి. ఎవరికి దగ్గర కాదంటూనే అందరికీ ఇచ్చి పడేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ కవిత. ఇంతకీ కవిత వ్యూహం ఏంటి? బీఆర్ఎస్ బీజేపీకి ఆల్టర్నేట్ గా ఎదిగే ప్రయత్నమా? అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించాలనుకుంటున్నారా? కవిత పొలిటికల్ స్కెచ్ ఏంటి? రోజు రోజుకు దూకుడు పెంచుతున్న కవిత ప్రత్యేక రాజకీయ ఎజెండాతో ధర్నాలు, దీక్షలు. కవిత నిరసనల వెనుక ప్రత్యేక వ్యూహం ఉందా? బీఆర్ఎస్ బీజేపీకి ఆల్టర్నేట్ గా ఎదిగే స్కెచ్చా? అసలైన ప్రతిపక్షంగా ఎస్టాబ్లిష్ అయ్యే ప్లానా? ఐఆమ్ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, ప్రజల గొంతుగా నిలబడుతా, ఎప్పుడో ఓసారి తెలంగాణకు ముఖ్యమంత్రిని అయి తీరుతా. జాగృతి అధ్యక్షురాలు కవిత స్టేట్మెంట్స్ ఇవి. బీఆర్ఎస్ ను వీడినప్పటి నుంచి ప్రత్యేక రాజకీయ ఎజెండాతో ముందుకెళ్తున్న కవిత ఓవైపు పార్టీ ఏర్పాటు కోసం కసరత్తు చేస్తూనే అసలు సిసలు ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పరిస్థితులను బట్టి పొలిటికల్ ఈక్వేషన్స్ బేరీజు వేసుకుని ఆల్ ఆఫ్ సడన్ గా ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టారు. వరుస కార్యక్రమాలు, మెరుపు ధర్నాలు, దీక్షలతో అధికార కాంగ్రెస్ తీరుపై నిరసన తెలుపుతూనే ఇటు బీఆర్ఎస్ బీజేపీపై విమర్శల దాడిని కంటిన్యూ చేస్తున్నారు. ఓ రకంగా తానే అసలైన ప్రతిపక్షం అన్న లెవెల్ కు ఎదిగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారట కల్వకుంట్ల కవిత. త్వరలోనే రాజకీయ పార్టీని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు కవిత. అంతలోపే అంశాల వారీగా తనదైన శైలిలో పోరాటం మొదలుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై ఫైట్ చేస్తూ వస్తున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా తన దృష్టికొచ్చిన ప్రతి అంశంపై రియాక్ట్ అవుతున్నారు కవిత. హైదరాబాద్ నుంచి మొదలు రాష్ట్రంలో ఎక్కడ ప్రజల సమస్యలు ఉంటే అక్కడికి వెళుతున్నారామె. అంశాన్ని బట్టి నిరసనలు, ధర్నాలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక సమస్య తీవ్రతను బట్టి మెరుపు దీక్షలు, చివరికి ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగడంతో కవిత రాజకీయ వ్యూహంపై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. జనం బాట పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన కవిత ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వస్తున్నారు. నిరుద్యోగుల కోసం ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేశారు కవిత. హైదరాబాద్ లో మూసి పక్కన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అక్రమంగా నిర్మాణాలు చేస్తోందని మెరుపు ధర్నాతో నిరసన తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా మహిళలకు 2500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రజాభవన్ ముందు ధర్నా నిర్వహించారు కవిత. జోగుళంబ, గద్వాల జిల్లాలో పత్తి రైతుల సమస్యలపై కలెక్టరేట్ దగ్గర ప్రొటెస్ట్ చేశారు. రైతు సంఘర్షణ సభ తరువాత కలెక్టరేట్ కు వెళుతుండగా పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. లేటెస్ట్ గా ఖమ్మం వెలుగుమట్ల బాధితుల తరపున కవిత ఏకంగా నిరవధిక దీక్ష చేయడం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది. వెలుగుమట్ల బాధితుల ఇళ్లు కూల్చడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన కవిత మళ్లీ అక్కడే వాళ్లకు ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న డిమాండ్తో దీక్ష చేశారు. ఖమ్మంలో దీక్ష చేస్తున్న కవితను పోలీసులు హైదరాబాద్ తరలించిన దీక్షను కొనసాగించారు. చివరికి ప్రభుత్వం వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో 3 రోజుల నిరవధిక దీక్షను విరమించారు కవిత. ఇలా వరుసగా ప్రజా సమస్యలపై నిరసనలు, పోరాటాలు, దీక్షలు చేయడం వెనుక ఆమె రాజకీయ వ్యూహం ఏమై ఉంటుందన్న చర్చ మొదలైంది. అంత ఆషామాషిగా కవిత ఇదంతా చేయడం లేదని, ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నారని చెబుతున్నారు. వచ్చే నెలలో రాజకీయ పార్టీని ప్రకటించబోతున్న కవిత అంతకుముందే తనను తాను ప్రూవ్ చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ జనం పక్షాన నిలుస్తున్నాననే ఇండికేషన్ ఇచ్చేలా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నట్లు చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిపక్ష, విపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలను వెనక్కి నెట్టి తాను అపోజిషన్ రోల్ ప్లే చేయాలని కవిత స్కెచ్ వేస్తున్నట్లు చెబుతున్నారు. నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేయడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీల కంటే ఎక్కువగా తాను జనంలో ఉంటూ పబ్లిక్ వాయిస్ గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తానే అసలైన ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నట్లు చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నారట కవిత. రాజకీయ పార్టీ పెట్టాక మరింత దూకుడు పెంచి బీఆర్ఎస్, బీజేపీకి ఆల్టర్నేట్ అయ్యేలా వ్యూహం అమలు చేస్తున్నారట. తెలంగాణ పొలిటికల్ సినారియోలో
కవిత ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి మరి.